Hello, hi friends, welcome to Nagmani channel. This video is very useful to TET and DSE aspirants. Today we are going to discussing about Vidya, Ardham, Nirvacanam, Swabhavam. PIE నుంచి డెఫినేషన్స్ విద్య యొక్క డెఫినేషన్స్ చూద్దాం. విద్య అంటే కేవలం 3 అవర్స్ అంటే 3 అవర్లు రీడింగ్, రైటింగ్, మూడవది అర్థమెటిక్ రాయటం, చదవటం, రాయటం, లెక్కించడం. విద్య అనేది ఓంబు టు టోంబు, గర్భం నుంచి మృత్యువు వరకు జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎడ్వర్డ్ థింగ్ అనే వ్యక్తి, జాన్ స్టూవర్ట్ మిల్ అనే వ్యక్తులు విద్యలో వ్యక్తి ఉయ్యాల నుండి చనిపోయే వరకు అనగా జీవితాంతం ప్రభావం చేసే అంశాలన్నీ ఉంటాయని చెప్పారు. ఎడ్వర్డ్ థింగ్ ప్రకారం విద్య అంటే జీవించే వారి జీవితాన్ని సంక్రమింపజేయడమే అని చెప్పారు. గాంధీజీ గారు ఇచ్చిన నిర్వచనం, వ్యక్తికి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయటం ద్వారా మంచి వ్యక్తి రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య అని చెప్పారు. ఇంకొక నిర్వచనం, అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయనేదే విద్య అని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 2 డెఫినేషన్లు ఇచ్చారు. పరిపూర్ణ వికాసం, పురోగతి పొందే ఎదురయ్యే సమస్యలను పరిష్కారం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకొక డెఫినేషన్, మనకున్న సమస్యలన్నిటి నుండి బయటకు రావడానికి దారి చూపేదే విద్య అని చెప్పారు. జాకిర్ హుస్సేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పారు. ఉపనిషత్తులు మోక్ష సాధన విద్య అని చెప్పింది. వేదాలు నిస్వార్థ తత్పరునిగా, స్వాలంబకుడిగా చేసేదే విద్య అని చెప్పింది. మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడమే విద్య అని నిర్వచించింది వివేకానంద. ఋగ్వేదం, ఉపనిషత్తులు, యాజ్ఞవల్క్యుడు. వివేకానంద చెప్పాడు. దైవాంశ పరిపూర్ణత అంటే వివేకానంద. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది. ప్రజల అవసరాలు, ఆశయాలంటే కొటారి. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సమస్యల పరిష్కారం చూపిస్తుంది అని చెప్పాడు. కానీ పరిపూర్ణత అని మెన్షన్ చేసినప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి టిక్ కొట్టాలి. జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేది జిడ్డు కృష్ణమూర్తి. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్న వ్యక్తిని గురించి గుర్తించండి. జాకిర్ హుస్సేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగుతుందని చెప్పారు. సంతోషం, బాధను సమానంగా పొందగల సామర్థ్యం విద్య అని చెప్పింది ప్లేటో. పరిణతి చెందని వారిపై చూపించేది రెడిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.